In which state was a new species of pistol shrimp named Alpheus madhusudanae was discovered? ఆల్ఫెస్ మధుసూదనై అనే ఒక కొత్త పిస్టల్ రొయ్యల జాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు అని అడుగుతున్నారు. సో రీసెంట్గా ఒక పిస్టల్ ష్రింప్ వెరైటీని డిస్కవర్ చేయడం జరిగింది అనమాట రీసెర్చర్స్. అది ఏ స్టేట్లో కనుగొన్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? కేరళ, తమిళనాడు, ఒడిస్సా అండ్ మహారాష్ట్ర. సో ఈ కొత్త పిస్టల్ ష్రింప్ వెరైటీ, దీన్ని స్నాపింగ్ ష్రింప్ అని కూడా అంటారు. దీన్ని కేరళలో ఉన్న యూనివర్సిటీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అనమాట. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని, ఈ కొత్త స్పీషీస్ని డిస్కవర్ చేయడం జరిగిందనమాట. సో ఏంటి ఈ పిస్టల్ ష్రింప్, ఈ స్నాపింగ్ ష్రింప్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం చూడొచ్చు పిస్టల్ ష్రింప్ అని. సో దీని క్లాస్ ఏవైతే ఉన్నాయో ఒకటి చిన్నగా ఉంది, ఇంకొకటి పెద్దగా ఉంది. సో ఇది దీని ద్వారా ఏం చేస్తుందంటే అది దానికది డిఫెండ్ చేసుకుంటుంది అండ్ సీబెడ్ లోపల బరోస్ని కూడా తవ్వుతుంది, అంటే గుంతల్లాగా తవ్వుకుంటుంది అనమాట. ఇది ఎలా యూజ్ అవుతుంది, దీంతో అది ఎలా డిఫెండ్ చేసుకుంటుంది అని అంటే ఏవైనా ప్రిడేటర్స్ వచ్చినప్పుడు, ఏవైనా దాన్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఈ పిస్టల్ ష్రింప్ ఏం చేస్తుంది, దీని ద్వారా వాటర్ని ఒక బబుల్ లాగా ఫాస్ట్గా స్ప్రే చేస్తుంది అనమాట, చాలా స్పీడ్గా. సో దట్ ఆ విధంగా అది దానికది కాపాడుకుంటుంది అనమాట. అందుకే దానికి పిస్టల్ ష్రింప్ అని పేరు పెట్టడం జరిగింది. మరి ఈ ఆల్ఫెస్ మధుసూదనై అనే పేరు ఎలా వచ్చింది అంటే ఈ మధుసూదనై కురూప్ అనే ఒక వ్యక్తి అక్కడ నోటెడ్ ఫిషరీస్ సైంటిస్ట్ అనమాట కేరళలో. ఆయన పేరు మీదుగానే దీనికి ఆల్ఫెస్ మధుసూదనై అనే పేరు రావడం జరిగిందనమాట. ఇది బేసిక్గా పిస్టల్ ష్రింప్ గురించి అండ్ ఇది కేరళలో డిస్కవర్ చేయడం జరిగింది. సో అసలు ఈ పిస్టల్ ష్రింప్ ఏ విధంగా ఎకాలజీకి ఇంపార్టెంట్, దీనివల్ల ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా అంటే ఇది బోత్ ఎకలాజికల్లీ అండ్ ఎకనామికల్లీ రెండు విధాలుగా కూడా దీని ఇంపార్టెన్స్ చాలా ఉందన్నమాట. ఎకలాజికల్లీ ఇది ఎలా ఇంపార్టెంట్ అని అంటే ఇది మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్లో చాలా హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుంది అంటే దీనికి బేసిక్గా బరోయింగ్ టెండెన్సీ ఉంటుందన్నమాట. అంటే సీబెడ్ లోపల ఇది గుంతల్ని తవ్వుతూ ఉంటుంది. అలా తవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సాయిల్, సీబెడ్ కింద ఏదైతే సాయిల్ ఉందో ఆ సాయిల్లో ట్రాప్ అయిన టాక్సిక్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఇది బరోస్ తవ్వుతూ ఉంటుంది కదా, తవ్వుతూ ఉన్నప్పుడు ఆ ట్రాప్ అయిన గ్యాసెస్ అన్నిటిని కూడా రిలీజ్ చేసేస్తుంది అనమాట. అలా చేయడం వల్ల ఆ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ అనేది సరిగ్గా ఉంటుంది. అండ్ అది మాత్రమే కాకుండా ఈ బరోస్ తవ్వడం వల్ల ఇంకొక హెల్ప్ ఏమవుతుంది అంటే సీబెడ్ కింద ఉన్న వేరే వాటర్ క్రియేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఒక హ్యాబిటాట్ని ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ పిస్టల్ ష్రింప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.